ఫ్రెండ్స్, గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం ద్వితీయ భాగంలోని నెక్స్ట్ పార్ట్ చూద్దాం. అగ్నిహోత్రావతాలు అంటున్నారు, పద్యాలకి అర్థం చెప్పరు, దానికి గిరీశం. ఇప్పుడు మటుకు వేదంలాగే బట్టియం వేయిస్తారు. తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు పద్యాల మీద ఖాతరీ లేదండి. ఎంతసేపు జాగ్రఫీ, గీగ్రఫీ, అర్థమెటిక్, ఆల్జీబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. కరకటక శాస్త్రి తనలో అనుకుంటున్నారు. తర్పీదు మా చక్కగా ఉంది, వీడిని పెందరాళ్లే తోవ పెట్టకపోతే మోసం వస్తుంది. అగ్నిహోత్రావతాలు అన్నోటి చెప్తారండి. గిరీశం మరేమనుకున్నారు, మీ కుర్రవాళ్ళలాగా చదువుకునేవాడికి ఒక్క నిమిషమైనా తెరిపుండదు. అగ్నిహోత్రావతాలు అదిగో చదువు అంటే అట్లాగే చదువుకోవాలి. గొట్టికాయలు ఆడకుండా మావాణ్ణి కాయిదా చేస్తే ఎంత చదువైనా వస్తుంది. గిరీశం నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చేతబడితే వేళ్లకి పుస్తకం అంటూ పోవాలి, అలా చదివిస్తానండి. అగ్నిహోత్రావతాలు అలాగే చేస్తే మా వాడికి చదువు వచ్చి అన్ని పరీక్షలు పాస్ అవుతాడండి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థించింది. వెంకమ్మ మీ నైజం కొద్దీ చిర్రు కొర్రు మంచారు గాని మీకు మాత్రం అబ్బి మీద ప్రేమ లేదా ఏమిటి? పట్నంలో గొట్టాలం వచ్చినప్పుడు ఎంతో బెంగెట్టుకుని అబ్బిని సెలవర్జీ రాసి వెళ్ళిపోరా అన్నారు కారు. చదువు చెప్పించగా పెళ్లి చేయగా తీరుతుందా ఏ మనిషి? కరకట శాస్త్రి డబ్బు ఖర్చు చేయకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటో బావా? ఆడపిల్లల్ని నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? 1500 పోస్తేనే గాని అబ్బికి పిల్లనివ్వరు. అగ్నిహోత్రావధానులు డబ్బు ఖర్చు లేకుండా వెంకటికి ఎలా పెళ్లి చేస్తానో నువ్వే సూతూ గాని. రామచంద్రాపురం అగ్రహారంలో లుబ్ధావధాను గారిని ఎరుగుదువా నువ్వు? కరకట శాస్త్రి ఎరగను. అగ్నిహోత్రావధానులు ఆయన లక్షాధికారి. 1800కి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారట. పెళ్లి మా వైభవంగా చేస్తారట. మనం పిల్లని తీసుకెళ్లి వాళ్ళింటే పెళ్లి చేయడం మనకి తట్టుబడి అట్టే ఉండదు. ఆ 1800 పెట్టి వెంకటికి పెళ్లి చేస్తాను. వెంకమ్మ పెళ్లి కొడుక్కి ఎన్నేళ్ళు? అగ్నిహోత్రావధానులు ఎన్నేళ్ళు అయితేనేమి, 45. గిరీశం లుబ్ధావతానులు గారు మా పెత్తల్లి కొడుకండి. తమతో సంబంధం అంటే నాకు సంతోషమేగా అండి. ఆయనకి 60 ఏళ్ళు దాటాయండి. ఈడెవడైనా సెల్లింగ్ గర్ల్స్ అనగా కన్యాశుల్కం డామిట్ ఎంత మాత్రము కూడదండి. నేను పూనాలో ఉన్నప్పుడు అందు విషయమే ఒకనాడు 4 గంటలు ఒక్క బిగిన లెక్చర్ ఇచ్చానండి. సావకాశంగా కూర్చుంటే కన్యాశుల్కం కూడని పనని తమ చేతనే ఒప్పిస్తాను. కరకట శాస్త్రి బావా, ఈ సంబంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను. అగ్నిహోత్రావధానులు వీళ్ళమ్మ సిగతరగా ప్రతి గాడిద కొడుకు తిండిపోతుల్లా నా ఇంటి చేరి నన్ననేవాళ్లే. తాంబూలం ఇచ్చేశాను, ఇక తన్నుకు సావండి. వెంకమ్మ నాతో చెప్పకుండానే? అగ్నిహోత్రావధానులు ఆడముండలతోనా ఆలోచన? ఈ సంబంధం చేయకపోతే నేను బారిక రావుణ్ణే అని లేచి వెళ్ళను. కరకట శాస్త్రి ఏం మార్తమో? వెంకమ్మ అన్నయ్య, ఈ సంబంధం చేస్తే నేను అయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాని రొమ్ము మీద కుంపట్లాగా భరిస్తూనే ఉన్నాం. ఆయనకింత ఈడొచ్చిన కష్టం సుఖం ఒళ్ళు నాటక ఈ దౌర్భాగ్యపు సంబంధం కల్పించుకొచ్చారు. నేను బతికి బాగుండాలంటే ఈ సంబంధం తప్పించు. కరకట శాస్త్రి గట్టి అసాధ్యం తెచ్చిపెట్టావే. ఒట్టి మూర్ఖవు గాడిది కొడుకు. ఎదురు చెప్పిన కొద్దీ మరింత కొర్రెక్కుతాడు. ఏం చేయగలుగుతుంది నీకు భరోసా చెప్పను. ఏమీ పాల్పోకుండా ఉంది. గిరీశం అమ్మా, మీరు ఎందుకలా విచారిస్తారు? వెంకమ్మ అవధానులు గారు సావకాశంగా ఉన్నప్పుడు మానత్త కొడుకైతే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వెళ్ళి ఆయన్ని మనసు మళ్ళిత్తురు, నా చర్మం చెప్పులు కుట్టిస్తాను. గిరీశం అమ్మా, ఏం చెప్పను, వాడో త్వాష్ట్రం. పిల్ల దొరకడమే చాలు వాడికి. ఈ సంబంధం వదులుకుంటే వాడికి పెళ్ళే కాదు. వాడు అసలు వదిలే ఘటం కూడా కాదు. కరకట శాస్త్రి అమ్మి, నేను ఉపాయం చెబుతాను, ఇలారా. కరకట శాస్త్రి శిష్యుడు వెంకమ్మ నిష్క్రమింతురు. గిరీశం మై డియర్ షేక్స్పియర్, నీ తండ్రి అగ్గిరావుడాయ్. మీ ఇంట్లో ఎవళ్ళకి అతన్ని లొంగదీసే ఎల్లోక్వేషన్ లేదు. నా దెబ్బ చూడు, ఇవాళేం చేస్తాను. వీరేశలింగం పంతులు గారు కన్యాశుల్కం విషయమై రాసిన ఉపన్యాసం పైకి తీ. మామగారికి లెక్చర్ ఇవ్వడానికి కత్తి కఠారి నూరాలి. వెంకటేశం మీ లెక్చర్ మాట అలా ఉండండి కానీ ఇవాళ గండం గడిచింది కదా అని సంతోషిస్తున్నాను.
మీరు రాకపోతే పరీక్ష ఫెయిల్ అయినందుకు మా నాన్న సెయ్యకట్టు తాడుతో చెండా లొక్క కూర్చును. గిరీశం: ఇలాంటి ప్రమాదాలు తప్పించుకోవడమే ప్రజ్ఞ. ఏవైనా డిఫికల్టీలు వచ్చినప్పుడు ఒక ఠస్సా వేశావంటే అది బ్రహ్మ భేద్యంగా ఉండాలి. పొలిటీషియన్ అంటే మరేమిటనుకున్నావు? పూజ నమస్కారాలు లేక బూజెక్కున్నాను కానీ మన కంట్రీయే ఇండిపెండెంట్ అయితే గ్లాడ్సన్ లాగా దివాన్గిరి చలాయిస్తును. ఏం వాయ్, మీ తండ్రి గారి వైఖరి చూస్తే పుస్తకాలకి సొమ్మిచ్చేట్టు కనబడదు. చుట్టలు పట్టణం నుంచి అరకట్టే తెచ్చాం కదా, ఏవి సాధనం? వెంకటేష్: నాన్నివ్వకపోతే అమ్మని అడిగి తెచ్చిస్తాను. గిరీశం: నీ బుద్ధి ఎలా వికసిస్తుందో చూసావా? ఇలా తర్ఫీదు అవుతూ ఉంటే నువ్వు కూడా పెద్ద పొలిటీషియన్ అవుతావు. బుచ్చమ్మ ప్రవేశించును. బుచ్చమ్మ అంటోంది: తమ్ముడు, అమ్మ కాళ్ళు కడుక్కోమందిరా. గిరీశం తనలో: హౌ బ్యూటిఫుల్, క్వైట్ కెన్ ఐ ఎక్స్పెక్టెడ్. బుచ్చమ్మ: అయ్యా, మీరు చల్దివన్నం తింటారా? గిరీశం: నాట్ సర్టన్లీ అబ్జెక్షనబుల్. అనగా ఎంత మాత్రం అభ్యంతరం లేదు. వడ్డించండి, ఇదిగో వస్తున్నాను. తోవలో ఈటి దగ్గర సంధ్యావందనం అది చేసుకున్నాను. బుచ్చమ్మ వెళ్ళును. ఇది ఫ్రెండ్స్ కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.